హాయ్ శిరీష, ఎలా ఉన్నావు? బాగానే ఉంటావు. సరే, ఏం చేద్దాం? మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు అమ్మాయిలంతా ఒకేలా ఉంటారని. కానీ ఎందుకో నా మనసు చెప్పింది నా శిరీష అలా ఉండదని. కానీ లాస్ట్కి నువ్వు కూడా అలా అనేసేసావు. ఎందుకే మీ అమ్మాయిలందరూ ఇంత క్రూషియల్గా బిహేవ్ చేస్తారు? నేను ఎంత లవ్ చేశానో తెలుసా? లవ్ అనే వర్డ్ కూడా చాలా చిన్నది. గుండెలో గుడి కట్టాను నీకు. ఎందుకే ఇలా బిహేవ్ చేస్తారు అమ్మాయిలు? జెన్యూన్ లవ్ మీకు అవసరం లేదు కదా. మనీ మైండెడ్ అందరు. తిరగడానికి ఒకడు, లవ్ చేయడానికి ఒకడు, నువ్వు పెళ్లి చేసుకోనికి ఇంకొకడు. బాధగా ఉంది. పిచ్చిగా లవ్ చేశాను నేను. ఏం చేయమంటారు? ఎందుకే అమ్మాయిలు ఇంత వర్స్ట్గా ఉంటారు? జెన్యూన్ అమ్మాయి లేదే అసలు. మీ ఆడ జన్మనే ఇంతనా? కానీ నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు నీకు తెలుసు సంతోష్ని మిస్ అయ్యాను ఎందుకు అని. నేనేంటో చూపిస్తాను నీకు. ఒకరోజు నా స్థానం ఏంటో చూపిస్తాను నీకు చూపిస్తా. తెలుస్తుంది నీకు సంతోషాన్ని ఎందుకు మిస్ అయ్యానా అని. పో, పెళ్లి చేసుకో. ఈడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడే నీకు. కోట్లు కాకపోతే లక్షల కోట్లు ఉన్నవాడు దొరుకుతాడు. కానీ ట్రూ లవ్ మాత్రం దొరకదు సిరి. ట్రూగా లవ్ చేసేవాడు దొరకడు. నిన్ను ట్రూగా లవ్ చేసింది నిన్నే. దేవతలా చూసుకునేవాడిని నన్ను చేసుకుంటా. నీకు అవసరం లేదు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. కానీ సిరి ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా వాడినైనా కొంచెం ప్రేమ చూపించు. జెన్యూన్ ప్రేమ చూపించు. వాడిని మర్చిపోయేలా నిన్ను ప్రేమించాలి. చూపించు. ఇప్పటికైనా మోసం చేయకండి. అమ్మాయిలు మీకే ఇప్పుడు చెప్తున్నాను, ప్లీజ్ ట్రస్ట్ బాయ్స్ లవ్. ప్లీజ్ డోంట్ మేక్ ఫూల్స్ దెమ్. ప్లీజ్, మీకు జెన్యూన్ లవ్ కావాలి అంటే మీరు జెన్యూన్గా ఉండండి. లవ్ చాలా చిన్న పదం, కానీ జీవితాన్ని చూపిస్తుంది. అబ్బాయిలని ప్రేమించండి, మోసం చేయడానికి మాత్రం ప్రేమించండి. తిరగడానికో, పబ్బుల వెంట తిరగడానికో, సినిమాలకో అవసరం. ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీరు లవ్ చేసిన వాడిని మోసం చేస్తే తర్వాత దొరికేవాడు ఎలా ఉంటాడో మీకు తెలియదు. అందుకే ప్లీజ్ జెన్యూన్ లవ్ని మోసం చేయకండి. థ్యాంక్ యూ. బాయ్.